సారే ఐ మీన్ ప్రభాస్ సారే చెప్పారు. ఉమ్. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ మా అన్నారు. ఫస్ట్ సెట్ లో ఎప్పుడు ప్రభాస్ గారిని చూసావు నువ్వు? నేను ప్రభాస్ సార్ని రామోజీ ఫిలిం సిటీ చూసా. ఓకే, ఫస్ట్ టైం. అంటే వితౌట్ మేకప్ లేకపోతే సెట్లోనే డైరెక్ట్గా షూటింగ్ స్పాట్లో చూసావా? సెట్ లోనే డైరెక్ట్ గా షూటింగ్ స్పాట్ లోనే. మరి ఆ ప్రభాస్ నిన్నెలా చూశాడు? ప్రభాస్ సార్ కూడా నన్ను చూసారు. ప్రభాస్ సార్ కూడా పలకరించారు. ప్రశాంత్ నీల్ సారే మీట్ చేయించారు. డైరెక్టర్ గారు ప్రశాంత్ నీల్ సార్ నిన్ను తీసుకెళ్లారు ప్రభాస్ దగ్గరికి. ఏం చెప్పారు? యాక్చువల్లీ ప్రశాంత్ నీల్ సార్ సీన్ ఎక్స్ప్లెనేషన్ గురించి తీసుకెళ్లారు. అంటే ఏమని చెప్పారు సీన్ గురించి? అంటే ఇలా ఒక ఫైట్ సీన్ ఉంటది, పాపతో ఉంటది, ఫర్జానాతో ఇలా ఉంటది అని చెప్పారు. నీకు చెప్పారు. నీకేం చెప్పారు? నువ్వేం చేయాలని చెప్పారు నీకు? ఇలా సార్ ఫైటింగ్ చేస్తూ ఉంటారు, కొన్ని స్టెప్స్ కిందకు వచ్చి ఇలా కొంచెం ఏడ్చేలాగా చేయాలి అని. కొద్దిగా ఏడ్చేలాగాని. అసలు ఈ క్యారెక్టర్ ఏంటో నీకు చెప్పారా డైరెక్టర్ గారు? అసలు ఏంటని, ఎందువలన విలను అసలు మొత్తం సినిమా అంతా నీ దగ్గరే టర్న్ అవుతుంది. మొత్తం అంతా సినిమా ఎక్కడ టర్న్ అయ్యిందంటే నీ దగ్గర నుంచే. ఆ విలను గాలిపటం వేయటం, మీ ఇంటి మీద పడటం, నిన్ను కావాలని కోరుకోవడం చేశారన్నమాట. నీకు అడిగారు, చెప్పారా డైరెక్టర్ గారు ఈ సీన్ ఎలా ఉంటుందని ఏమన్నా ఎక్స్ప్లెనేషన్? ప్రభాస్ సార్కి ఏమని చెప్పావు? అంటే అసలు ఎలా మాట్లాడావు ఎప్పుడైనా ఆయనతో? నేను ఫస్ట్ టైం మాట్లాడా సెట్ లో. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే షాక్. నిన్నేమన్నా అడిగారా? అంటే హాయ్ చెప్తే హాయ్ సార్ అన్న, హౌ ఆర్ యు మా అంటే ఐఎమ్ ఫైన్ సార్ అన్న, హౌ ఆర్ యు సార్ అంటే ఐఎమ్ ఫైన్ మా అన్నారు. తర్వాత సారే ఐ మీన్ ప్రభాస్ సారే చెప్పారు, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ మా అన్నారు. థ్యాంక్ యూ సార్ అని ఇంకా సీన్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత షార్ట్ రెడీ అయింది. ప్రభాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారా లేకపోతే డైరెక్టర్ గారు ఇద్దరు కలిపి ఎక్స్ప్లెయిన్ చేశారా సీన్? అంటే డైరెక్టర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రభాస్ సార్తో ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంకా షార్ట్ రెడీ అయింది. డైరెక్టర్ సార్ తోనే బయటకు వచ్చేసాం. ఓకే, ఎక్కడ తీసారు ఈ షూటింగ్? ఇది రామోజీ ఫిలిం సిటీ. ఏ టైంలో తీసారు అది? మార్నింగ్ తీసారు. అంటే నువ్వు చూసిన వెంటనే షాక్ అయిపోయావా ప్రభాస్ సార్ని చూసి? డైలాగ్ చెప్పగలివా? షాక్ అయ్యాను. ఫస్ట్ అనుకోలేదు సార్ని చూస్తా అని, చూసాక షాక్ అయ్యాను. అయితే అసలు ఈ క్యారెక్టర్ ఏమని చెప్పారు నీకు ఈ పాత్ర ఎలా ఉంటుంది, ఏం చేయాలని ఏం చెప్పారు? దీంట్లో నీకు చెప్పిన దానికి ఇక్కడ నువ్వు సినిమాలో చూసిన దానికి ఒకలాగా ఉందా? సేమ్. అంటే ఏమని చెప్పారు నీకు డైరెక్టర్ గారు? ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారు? నాకు ఇది వచ్చిందే మోడల్స్ వరల్డ్ అమిత్ సార్ త్రూ వచ్చింది. అమిత్ సార్ స్టేటస్ పెట్టాక ఇలా ప్రశాంత్ నీల్ సార్ టీం వాళ్ళందరూ సురభి క్యారెక్టర్ గురించి సర్చింగ్ లో ఉన్నారు. అప్పుడు నన్ను అప్రోచ్ అయ్యారు. మేము ఆడిషన్ ఇచ్చాము. ఆడిషన్ ఇచ్చాక వస్తున్నప్పుడు ప్రశాంత్ నీల్ సార్ వస్తారు కూర్చొని అని ప్రశాంత్ నీల్ సార్ దగ్గర డైరెక్ట్ ఆడిషన్ తీసుకున్నారు. ప్రశాంత్ నీల్ సార్ అప్పుడు బయటకు వచ్చి సెలెక్ట్ అయ్యింది అన్నాక ఇలా చెప్పారు, ఇలా సురభి క్యారెక్టర్ ఉంటుంది, ట్రైబల్ క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పారు. ట్రైబల్ క్యారెక్టర్ అని ఆ రోజు షూటింగ్ లో నీకు ఏమని చెప్పారు? అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సీన్, ఏమని చెప్పారు? అంటే ఇలా నార్మల్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రోజు అని కాదు, రామోజీలో స్టే ఇచ్చారు. దాని ముందు రోజే మాకు సీన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటది. ఒక రోజు ముందే చెప్తారు మీకు? నీకేమని చెప్పారు, జ్ఞాపకం ఉందా? ఇలా ఉంటది మా సీన్, ఇలా ఒక షార్ట్ ఉంటది కాటేరమ్మ దగ్గర, ఇలా ఒక షార్ట్ ఉంటది, దీనికి ఇలా ఉండాలి అని చెప్పేవారు. అంటే ఇది ఒక క్రైయింగ్ సీన్, ఇది ఒకవేళ కింద పడి చెప్పాలి కాబట్టి కొంచెం కిందకి కెమెరా ఇలా ఉంటది, సార్ ఇటు ఉంటారు, నీ డైలాగ్స్ ఇలా ఉండాలి అని చెప్పారు. అయితే నువ్వు మేకప్ నీకు అంత భయంకరంగా, నువ్వు చూస్తే అందంగా ఉన్నావు, మేకప్ చూస్తే భయంకరంగా ట్రైబల్ కదా అలా ఉంది. నువ్వు అలా ఎక్స్పెక్ట్ చేసావు అసలు ముందే? అది ట్రైబల్ లుక్ అని తెలుసు, కానీ మరి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చాక కూడా అనుకున్నాను అంటే నాకు నచ్చితే బయట నచ్చాలని లేదు కదా, నాకు నచ్చకపోయినా బయట నచ్చుతుంది కదా అని ఇంకా అలా. ఎన్ని రోజులు చేసావు ప్రభాస్ తో షూటింగ్? ఇది 3 షెడ్యూల్స్. 3 షెడ్యూల్స్. ఎక్కడన్నా డైలాగ్ ఉందా మీకు ఏమన్నా? 3 షెడ్యూల్స్ మొత్తం డైలాగ్స్. ప్రభాస్ తో ఏమైనా ఉందా డైలాగ్స్ ఏమన్నా? ప్రభాస్ సార్ తో లేవు, ప్రభాస్ సార్ కాంబినేషన్ లో ఉంది. అంటే పక్కనే ఉంటావు కానీ ఆయనతో డైలాగ్ లేదు. కానీ నా డైలాగ్ తో సార్ హైలైట్ అయినట్టు, అంటే లోపలికి వచ్చినట్టు అలా. ఆయన అంటే నువ్వు దగ్గర ఉండగా ఆయన మీద తీసిన షార్ట్లు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? ఆయన మీద తీసిన సీన్లు కానీ? ఫైటింగ్ సీన్ ఉంది. ఫైటింగ్ సీన్ అండ్ మదర్ క్యారెక్టర్ ఒక డైలాగ్స్, ఇలా అక్కడ నా ఫైట్ జరిగిన అన్ని సీన్స్ నేను చూస్తున్నప్పుడే జరిగాయి. నువ్వు చూసినప్పుడే జరిగినాయి. ఓకే, అది ఎంత టైం పట్టింది, ఎన్ని రోజులు పట్టింది అది తీయడానికి? అది 7 days పడింది షార్ట్ అంటే ఫైటింగ్ ది.
మొత్తం నా షెడ్యూల్ 1 year పట్టింది. 1 year పట్టింది. అయితే నీకు అకామిడేషన్ అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఇచ్చారు. అక్కడే మొత్తం. ఇంకా ప్రభాస్ ఏమేమి అంటే సీన్లు చూసే జ్ఞాపకం ఉందా నీకేమన్నా? అంటే ఫైటింగ్ సీన్, డైలాగ్స్ కొన్ని ఆల్మోస్ట్ ఫైటింగ్ ఎక్కువ, వీళ్ళని చంపడం కానీ ఇలాంటివన్నీ అక్కడే జరిగాయి. ఆయన నీతో అంటే షూటింగ్ గ్యాప్లో మాట్లాడడానికి అవకాశం వచ్చిందా? ఏం మాట్లాడావు? అదే అంటే వెళ్తున్నప్పుడు కానీ మళ్ళీ బ్యాక్ వచ్చి హాయ్ మా, హలో హౌ ఆర్ యు అలా షేక్ హ్యాండ్ ఇవ్వడం. అయితే